నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. అమ్మా నమస్తే. నమస్కారం తల్లి. అమ్మా, యూత్ని చూస్తూ ఉంటే కొంతమంది ఒంటరి జీవితం చాలా మేలు అంటున్నారు, పెళ్లిళ్ళకి చాలా దూరంగా ఉంటున్నారమ్మా. దీని బాధ ఆ పిల్లలకి ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది. పెళ్లిళ్ళు చేసుకోకుండా పిల్లలు అలా తిరుగుతూ ఉంటే ఆ తల్లిదండ్రులు పడే వేదన వర్ణనాతీతం. మీరు ఇలాంటి వాళ్ళని గమనించారా? ఎందుకు లేదమ్మా, కళ్ళు తెరిచి చూస్తే చాలా మంది ఇట్లాంటి వాళ్ళు కనపడుతున్నారు. ఏం చెప్తారు? అంటే వీళ్ళకి? సమాజంలో మనం ఇలా పరిసరాలు చూడడం గమనించడం మొదలు పెడితే ఆ, ఇట్లాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఒకప్పుడు చాలా తక్కువ ఉండేదమ్మా. 25 ఏళ్ళు దాటిపోతే ఇంకా పెళ్లి కాదు అని చెప్పి వాళ్ళు ఇళ్లలో ఉండిపోవడం లాంటివి ఉండేది. అసలు ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూడడమే 25 ఏళ్లకో 30 ఏళ్లకో మొదలుపెట్టి అందులో మన గొంతెమ్మ కోరికలన్నీ తీరే సమయానికల్లా ఏదో ఒకటి తేడా వస్తూనే ఉంటుంది. ఆ తేడా వచ్చేటప్పటికల్లా ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పి ఏది కాకుండా అయిపోతుంది. ఏది కాకుండా అయిపోయి అప్పటికి జీవితం చాలా ఇంకా పెళ్ళవసరం లేని వయసు వచ్చేస్తూ ఉంది. ఈ లేకపోవడానికి కూడా కొన్ని కారణాలు చెప్తున్నారమ్మా. ఒకటి కోరికలైతే కొన్ని రకాల అవసరాలు పెళ్లి లేకుండానే తీరిపోతున్నాయి కూడా కదా అని అంటూ ఉన్నారు. ఉమ్, ఇంకా ఇప్పుడు 40 ఏళ్లకి అమ్మాయికో 45 ఏళ్లకి అబ్బాయికో పెళ్లి చేస్తే ఆ తర్వాత వాళ్ళు పిల్లల్ని కనేది ఎప్పుడు, వాళ్ళని పెంచేది ఎప్పుడు? అలా పెంచి వాళ్ళు ఇంకా వృద్ధాప్యంలో చంటి పిల్లలుగా ఉంటారు. ఇప్పుడు మాకెందుకండి పిల్లలు, ఇంకా పిల్లల అవసరం లేనప్పుడు మాకు పెళ్ళిళ్ళు ఎందుకు అంటున్నారు. అంటే ఇలా ఎన్ని రకాల సమస్యలుగా ఈ పరిస్థితి వచ్చిందో చూడండి. అవును అవును. ఒకటి, మేం కెరీర్లో సెటిల్ అయ్యాక చూసుకుంటాం అనేటప్పటికీ కెరీర్లో సెటిల్ అయ్యాక తమకి తగిన సంబంధాలు రావట్ల. అవును. అక్కడ సర్దుకుపోవడం చేత కాదు. ఉమ్, నాకన్నా అమ్మాయి ఏమో నాకన్నా బాగా పదవిలో ఉన్నవాడు కావాలనుకుంటుంది. అబ్బాయి ఏమో నాకన్నా తక్కువ అమ్మాయే కావాలి, ఎక్కువ అమ్మాయి అయితే మాట వినదు అని చెప్పి ముందరి నుంచి, అంటే మాట వినాలంట భార్య, అదేమిటో. ఉమ్, అందుకని దానికోసం ముందరి నుంచే సిద్ధపడుతూ ఈ రకంగా అనేక రకాలు చదువుకుని ఉండాలి, ఉద్యోగం చెయ్యాలి, సంపాదించాలి, మాట కానీ వినాలి. నాకన్నా పైగా ఉండకూడదు, మాట వినాలి ఉమ్, అని వాళ్ళు కోరుకుంటారు. వీడు అన్ని రకాలుగాను బాగానే ఉండాలి, మళ్ళీ వయస్సు పెద్దవాడైకూడదు, ఉండకూడదు, నాకన్నా 1 ఏడాదో 2 ఏళ్ళు మాత్రమే పెద్దగా ఉండాలి, అందంగా ఉండాలి, చదువు ఉండాలి, కారు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉండేటటువంటి వయసు వచ్చేటప్పటికల్లా సొంత బంగ్లా, కారు ఉండాలంటే, ఓ పదవిలో ఉండాలి అంటే వయసు పెద్దదే అవ్వాలి కదా, అంతేగా. చిన్నతనంలో రావు కదా. ఇట్లా గొంతెమ్మ కోరికలు కోరుకుంటూ ఎక్కడా రాజీ పడకపోవడం వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయమ్మా. ఎంతగా ఆలస్యం అవుతున్నాయంటే ఇంకా మాకు పెళ్ళి అవసరం లేదు అనిపించేదాకా ఆలస్యం అయిపోతున్నాయి. కానీ 40 ఏళ్ల తర్వాత పెళ్ళి అవసరం లేదు అంటే ఇట్స్ ఓకే. కానీ ఆ తర్వాత అంతటితో జీవితం అయిపోలేదు కదా. 80 ఏళ్ళు బతుకుతారని అనుకుందాం. మిగిలిన 40 ఏళ్ళు ఒంటరిగా ఎలా బతుకుతారు? ఓపిక ఉన్న రోజుల్లో బానే ఉంటుంది. ఉమ్, చూడండి, మామూలుగా ఒంటరిగానే ఉంటారు. జ్వరం రాగానే భయం వేస్తుంది, తోడు ఎవరన్నా పడుకోమంటారు కదా. అవును. మరి మామూలుగా ఒక్క పూట జ్వరానికే తోడు కావాలనిపిస్తే వృద్ధాప్యం వచ్చి అన్ని రకాలుగాను బలహీనపడ్డాక ఒంటరిగా ఎలా ఉండగలరు? ఆ సంగతి మర్చిపోయి ఇవాళ నేను ఉండగలను అనుకుంటున్నారు కానీ శారీరక మానసిక ఆరోగ్యాలు ఉన్నంతకాలం ఒంటరిగా ఉండగలుగుతారు. ఈ రెండింటిలో ఏ దాంట్లో ఉన్న తేడా వస్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎంతకాలం ఆరోగ్యంగా ఉంటామని చెప్పి మనం గ్యారంటీ ఇవ్వగలం? మనకి తలనొప్పి వస్తే లేచి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకునే ఓపిక లేనంత బాధగా ఉంటే ఎవ్వరన్నా నాకు గ్లాసులు మంచినీళ్ళు ఇస్తే బాగుండు అనుకుంటామే. అప్పుడు తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది కదా మనిషి యొక్క విలువ. నిజానికి వివాహం అన్నది తోడు కోసం చాలా ప్రధానం. ఒకప్పుడు లెక్క ప్రకారం ప్రజాయై గృహమేధినాం, సంతానం పొందడం కోసం మాత్రమే వివాహాలు చేసుకునేవారు. ధర్మ ప్రజాపత్యర్థం అని మంత్రాల్లో కూడా అదే చెప్పారు. ధర్మబద్ధమైన సంతానం కోసం నేను ఈ వివాహం చేసుకుంటున్నాను. ఇద్దరు వాగ్దానాలు చేసుకుని పెళ్లి చేసుకునేవారు. సంతానం పొందడం పూర్తయిన తర్వాత స్నేహితుల్లాగా ఉండేవారు, ఒకరి అవసరాలు ఒకటి తీర్చుకుంటూ. మరి అట్లాంటిది కనీసం ఆ రకమైనటువంటి తోడైనా లేకుండా ఎలా ఉంటారు? వీళ్ళ తల్లిదండ్రుల బాధ ఎట్లా ఉంటుంది? మేము ఉన్నంతకాలం ఈ పిల్లని ఈ పిల్లాడినో చూసుకునే వాళ్ళు ఉంటారు, తర్వాత ఏమిటి మా తర్వాత ఏమిటి అన్న బాధ తల్లిదండ్రులకు ఉంటుంది. పిల్లలకు కూడా ఉండదా? పైకి చెప్పరు కానీ బింకంగా అమ్మా నాన్న ముందర వెళ్ళిపోవడం, పిల్లలు తర్వాత కొంతకాలం జీవించి ఉండడం అన్నది ప్రకృతి ధర్మం.
ఇక చెడ్డ మాటలు మాట్లాడకండి అని అంటారు కానీ అది ప్రకృతి సహజమండి ధర్మం కదమ్మా. ధర్మము. దాన్ని కాదని ఎట్లా అంటాం? 80 ఏళ్ళు వచ్చినటువంటి తల్లిదండ్రులు ముందర వెళ్ళిపోవడం, 60 ఏళ్ళు వచ్చిన కొడుకులు బతికుండడం అన్నది సహజమైనటువంటి విషయం. అంతే. దాన్ని తప్పు, అశుభం, అపశకునం అనకూడదు. అట్లా అయిపోయిన తర్వాత వాళ్ళు 80 ఏళ్ళో 90 ఏళ్ళో బతికారు అనుకుందాం. వాళ్ళు ఉన్న పరిస్థితులు, వాళ్ళు తిన్న ఆహారం, వాతావరణం దానివల్ల ఆరోగ్యంగానే ఉన్నారు. మన పరిస్థితులు ఏమిటి? మనకున్న వాతావరణం ఏమిటి? 50 ఏళ్లకే ముసలాళం అయిపోతున్నామే. 40 ఏళ్లకి రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నారే చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు. అమ్మ డబ్బుంది అనేది కొంతమంది ఆలోచిస్తున్నారు. ఓకే, పెళ్లి లేకపోతే లేకపోయింది, పిల్లలు లేకపోయినా పర్వాలేదు, డబ్బుంది కదా అది చాలు. డబ్బు ఏం పెడుతుంది మనకి? ఒక సర్వెంట్ ని పెట్టుకుంటాం. సర్వెంట్ ఎంత నమ్మకంగా చేస్తారు? వాళ్ళు మన చంపరని నమ్మకం ఏమిటి? అందరు సర్వెంట్లు అట్లా ఉంటారని కాదు. జనరల్ గా అదే వాళ్ళని మన ప్రేమగా చూసుకుంటారనేటటువంటి నమ్మకం ఏమిటి? నమ్మకం లేదు కదా. యాంత్రికంగా చూస్తారు. యాంత్రికంగా చూడడం వేరు, ప్రేమ. ఆప్యాయతతో చూడడం వేరు. ఈ ఆప్యాయత అన్నది మనకి డబ్బు పెడితే వచ్చేది, ఒక రిలేషన్ తోనే కదా వస్తుంది. ఆప్యాయత ఎప్పుడు కూడా బంధంతో వస్తుంది, సంబంధంతో వస్తుంది. అంతేగాని డబ్బుతో రాదు కదా, కొనుక్కునేది కాదు కదా. కనుక డబ్బుతో అన్నీ జరుగుతాయన్నది చాలా అబద్ధం అండి. బాగా డబ్బుంది, ఎవ్వరూ లేరు, ఒక్కళ్ళు ఉన్నారు, ఒంట్లో బాగుండలేరు, పలకరించే వాళ్ళు లేరు, ప్రాణం పోయిన తర్వాత వారం రోజులకి శవం బయటికి తీసిన సందర్భాలు కొన్ని మనం చూస్తున్నాం. అవును. అంత పాచి శవం కావాల్సిన కర్మ ఏమొచ్చింది? ధర్మం గనక తెలిసినట్టయితే, మన ధర్మశాస్త్ర గ్రంథాలు గనక చదివినట్టయితే, శరీరంలో నుంచి ప్రాణం వెళ్ళిపోయాక చేయాల్సిన కొన్ని క్రియలు ఉన్నాయి కదా, అవి చేసేవాళ్ళు లేకుండా అనాథ ప్రేతలాగా పడిపోవలసిన కర్మ ఎందుకు వచ్చింది? ఎంత అహంకారాలు ఏమిటి? ఇంకొకళ్ళతో మనం కలిసి ఉండలేక ఒంటరిగా జీవితం గడపాల్సినటువంటి అగత్యం ఏముంది? ఈ పరిస్థితులన్నీ ఊహించే కదా తల్లిదండ్రులు బాధపడతారు. బతికున్న తల్లిదండ్రుల్ని బాధ పెట్టడమే చాలా తప్ప కాదా? తర్వాత ఇన్ని ఆలోచించండి. ఒక్కసారి గనక ఆలోచించడం మొదలు పెడితే ఒక సమస్య గురించి ఉన్నటువంటి భిన్నమైన కోణాలు, మనం చేసే పనుల్లో ఉన్న మంచి చెడులు మనకే తెలుస్తాయి. మన తెలివితేటలతో ఏం చేస్తున్నామంటే కావాల్సిన కోణం ఆలోచిస్తున్నాం, అసలు కోణాల్లో ఆలోచించట్లేదు. అది పెద్ద సమస్య అవుతోంది. ఒంటరి బతుకు చాలా కష్టం అమ్మా. సోలో బతుకే సో బెటర్ అని మాట్లాడడం చాలా తేలిక. సోలోనే ఉండాల్సిందంతా కదా. సో బెటర్ అన్నారే తప్ప బెటర్ కాదు. ఎందుకు అంటే, నేను ఇతరులతో కలిసి ఉండలేను, నాకు రాజీ పడటం రాదు, సర్దుకోవటం రాదు, నేను విర్రవీగుతూ ఉంటా, అవసరమైతే విరిగి పడతాను తప్ప వంగను అనే మనస్తత్వంతో ఇన్ని రకాల సమస్యలు వస్తున్నాయమ్మా. ఆలోచించండి, ఒంటరి బతుకులు ఎలా ఉంటాయో. ఉన్నాయి కదా, ఎంతమంది మనకు ఉదాహరణలు లేరు. వాళ్ళు ఎవరిని చూసినా ఎందుకు ఒంటరిగా ఉన్నామని ఆలోచన వస్తుందా రాదా? సో దుర్భరం అవుతుంది. దుర్భరమా మరీనా బతకడం. మనిషి తోడు లేకపోతే పిచ్చెక్కిపోతుంది. మామూలు మాట కాదు, పిచ్చెక్కుతుంది. పలకరించే వాళ్ళు ఎవరైనా ఉంటారా అని ఎదురు చూసే పరిస్థితి వస్తుంది. ఒంటరిగా ఉన్న వారంతా తప్పకుండా ఈ వీడియో చూడాలని కోరుకుంటానమ్మా నేనైతే. నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.